guys, welcome to another mini vlog. So ఇవాళైతే మీ అందరికి ఒక బ్యూటిఫుల్ రెసిపీతో స్నాక్ రెసిపీతో వచ్చేసానండి. అదేంటి అనుకుంటున్నారా? అందరికి ఎంతగానో ఇష్టమైన నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ ఎవరికైనా చాలా ఇష్టమైన పానీపూరి అన్నమాట. సో పానీపూరి ఎలా తయారు చేశాను, ఇంట్లోనే తయారు చేశానండి. యాక్చువల్గా కరెక్ట్గా తయారు చేసే టైంకి నాకు కొంచెం వీడియో చేయలేకపోయాను. నేను ఇంతకు ముందు కూడా పోస్ట్ చేశాను. మేము ఇంట్లోనే, ఇంకా అమెరికాలో మనకి రోడ్డు పైన బండ్లు అట్లా అంటే కొన్ని ఏరియాస్లలో ఉంటాయి అండ్ షాప్లో ఉంటాయి, బట్ చాలా కాస్ట్లీ అని చెప్పొచ్చు. కాస్ట్లీ పానీపూరి ఇన్ ద ఐ ఎవర్ ఎయిట్ అనమాట. ఒకసారి తిన్నాం మేము. $10కి లైక్ ఇట్స్ 7 పానీపూరీలు పెట్టారు $10కి. అంటే $820 $820 పెడితే 10 పానీపూరీలు వచ్చాయన్నమాట. ఇండియాలో అయితే మనకి 7 పానీపూరీలు మనకు 20 రూపీస్, మహా అయితే ఇప్పుడు 15-20 రూపీస్ అవుతుండొచ్చు. బట్ ఇక్కడైతే చాలా కాస్ట్లీ ఉందని చెప్పాలి. అండ్ నెక్స్ట్ అయితే సరే, మరి ఒక్కొక్క దాని గురించి అయితే చెప్పుకుందాము. ఫస్ట్ పానీపూరిలోకి ఈ రసం. సో ఈ రసం సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలంటే ఏం లేదండి. ముందుగా ఒక కొత్తిమీర కట్ట, ఒక పుదీనా కట్ట తీసుకోండి. ఫస్ట్ తీసుకొని వాటిని కట్ చేసుకొని క్లీన్గా కడుక్కోండి. మట్టి అట్లా ఏం లేకుండా క్లీన్గా కట్ చేసుకొని ఫస్ట్ అసలు ఈ రసం కావాల్సిన ఏమేమో చెప్పుకుందాము. ఒక కొత్తిమీర కట్ట, పుదీనా కట్ట, నిమ్మకాయ సైజు అంత చింతపండు, అలాగే ధనియాల పౌడరు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, రుచికి తగినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అండ్ వాటరు. ఫస్ట్ కొత్తిమీరని పుదీనాని నీట్గా కడిగి కట్ చేసుకొని గ్రైండర్లో వేసేసుకొని అందులోనే పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొద్దిగా నిమ్మకాయ పిండుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, కొద్దిగా వాటర్ పోసుకొని. సో ఆ గ్రైండ్ చేసుకున్న పదార్థాన్ని ఏం చేయాలంటే ఒక గిన్నెలో జాలి, ఇట్లా లైక్ మంచిగా జాలి యూజ్ చేసి దాన్ని మనం మొత్తం ఇట్లా జాలి పట్టుకొని పిప్పి అంతా తీసేయాలన్నమాట. ఆ పిప్పి అంతా తీసేసి కొద్దిగా మనం అది స్టఫ్లో వేసుకోవాలి. మళ్ళీ చెప్తాను నేను నీకు. సో అలా మనం ఇందులో మళ్ళీ అందులోనే చింతపండు, కొద్దిగా చింతపండు కూడా పిసికి పోసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సినంత లిక్విడ్ లైక్ వాటర్ ఎంత కావాలో అంత రెసిస్టెన్స్ని బట్టి తీసుకోవాలన్నమాట. అండ్ అంటే ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీరతో ఈజీగా మనం ఒక 4 మెంబర్స్ అయితే కడుపు నిండా తినొచ్చు అని చెప్పొచ్చు. 4 మెంబర్స్ కడుపు నిండా, లైక్ మనం మరీ అన్నం తిన్నంతైతే తిన్నాం కదా, వాళ్ళు కూడా ఖచ్చితంగా తినొచ్చు. చాలా మంచిదండి. మింట్ అండ్ సిలాంట్రో కాబట్టి హెల్త్కి కూడా మంచిది. పచ్చిమిరపకాయలు, ధనియా పౌడరు, చింతపండు ఇవన్నీ చాలా మంచిది. అందుకే ఈ రసం అంత టేస్ట్గా ఉంటుంది. ఒకప్పుడు అసలు ఈ రసం ఎలా ఉంటుందో, టేస్ట్ ఏంటి ఇదంతా ఏమీ తెలియదు. బట్ ఇప్పుడు తయారు చేసుకుంటుంటే చాలా ఈజీ, సింపుల్ అండ్ హెల్తీ కూడా అని అనిపిస్తుంది అనమాట. ఇది ఈ రసం గురించి. నెక్స్ట్ మనం స్టఫ్ ఏం తయారు చేసుకున్నామో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి స్టఫ్ అండి. ఇది వచ్చేసి ఆలు అండి. జస్ట్ ఆలులు పీల్ తీసి ఉడకబెట్టేసుకొని దీన్ని జస్ట్ స్మాష్ లాగా చేసుకొని ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే కొద్దిగా పిప్పి, ఇందాక ఏదైతే మనం రసంలో పిప్పి మిగిలింది ఉంటుంది కదా, ఆ పిప్పి ఇందులో వేసేసుకోవాలన్నమాట. మీరు చూసుకున్నట్టయితే వేసుకొని ఇట్లా స్టఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. సింపుల్ అండ్ ఈజీ అండి. మామూలుగా మనం లైక్ ఇప్పుడు ఏమంటారు దాన్ని, బఠానీలతో కూడా చేసుకోవచ్చు. బట్ అది కంటే ఇది చాలా సింపుల్, ఇన్స్టాంట్గా సింపుల్గా అయిపోతుంది బఠానీ కంటే కూడా. సో ఇది సింపుల్ ఇన్స్టాంట్ కర్రీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టఫ్కి, అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్. మనం ఆనియన్స్ ఫిల్ చేసుకోవడానికి మేము స్పెషల్గా ఇట్లా మసాలా లాగా తయారు చేసుకున్నాం. ఏం లేదు, ఇందులో కొద్దిగా ఆనియన్స్ సన్నగా తురుముకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా చిన్న చిన్న రెక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని కొద్దిగా లెమన్ పిండుకున్నాము. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. చాలా బాగుంటుంది అనమాట. మసాలా ఆనియన్స్ అని చెప్పొచ్చు. తోడా ప్యాస్ దాలా బయో అన్నట్టు ప్యాస్ అనమాట. ఇందులో కొద్దిగా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకున్నాం. ఇది ప్యాస్. అండ్ నెక్స్ట్ పూరీలు, ఇది ఒక్కటి మాత్రం బయట తీసుకుంటాము. ఇది కొంచెం తక్కువ, ఇది ఆల్మోస్ట్ ఐ థింక్ సో ఇట్స్ కాస్ట్ వచ్చేసి $10 లోపే ఉంటుందండి. బట్ అది కూడా కాస్ట్లీయే, బట్ చాలా ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇంట్లో చేసి కూడా చేసుకోవచ్చు. అంత టైం లేదు కాబట్టి ఇట్లా బయట నుంచే తెచ్చుకున్నాం అనమాట. ఇది పానీపూరి. ఇంక ఇప్పుడు ఆలస్యం చేయకుండా చూడండి, పానీపూరి అయితే తినేసే టైం అయితే వచ్చిందండి. మేము మోస్ట్లీ నైట్ టైం పెట్టుకుంటాం. నైట్ టైం మంచి టైం ఉంటుంది డిన్నర్కి, అట్లా బాగుంటుంది అని చెప్పేసి. వీకెండ్స్ కాకుండా వీక్ డేస్లోనే ఒకరోజు ప్లాన్ చేసుకుంటాం ఇలా. సో మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే ఈ పానీపూరి వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకొని మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తారు, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా మా శాన్విని ఎక్స్ప్లెయిన్ చేయమంటే సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా బేబీ. బట్ ఇట్స్ ఓకే, తను పడుకుందనమాట, అందుకని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ పానీపూరి వీడియో. ఈ వీడియో మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో తనతో కూడా కొద్దిగా మీకు ఇంట్రో చెప్పిస్తాను. ఏమేమి ఉన్నాయి తల్లి ఇవాళ? మీరు ఏం చేసుకున్నారు? పానీపూరి చేసుకున్నారా? పానీపూరి రసం. ఇది పానీపూరి రసం. కొత్తిమీర పుదీనా వేసేసి కలిపేసి చెప్పు. మిక్స్ చేసేసాం. ఇదేమో పొటాటో స్టఫ్. ఆనియన్స్ కరెక్ట్. ఇవేంటివి? పూరీలు. బాగుందా? చెప్పు ఏమేమి ఉన్నాయో చెప్పు. సాంబార్ కాదు, రసం. సాంబార్ లాగే ఉంది కాబట్టి సాంబారేలే. కరెక్ట్ నువ్వు చెప్పేది. ఇంకా తల్లి పానీపూరి చేసుకున్నాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ ఛానల్. పానీపూరి చేసుకున్నాం, మేము తింటున్నాం ఇప్పుడు. మా మమ్మీ చేసింది, మా నాన్న చేశాడు, అందరం కలిసి మేము పానీపూరి చేసుకొని తింటున్నాము ఇప్పుడు. ఎంత టేస్ట్ ఉంది కదా తల్లి, చూ. చెప్పు ఎంత బాగుందో అను. సూపర్ ఉందను. ఇట్లా చెప్పు, ఇట్లా చెప్పాలి తల్లి. ఇంకా చాలు. ఇంకా మా శాన్వి ఇందులో మిక్స్ చేయాలంటే ఎంత ఇష్టమో. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి ఒక 5 minutes పక్కకు గనుక పోయినాం అనుకోండి, ఇంకా మొత్తం రచ్చ చేసేస్తుంది అనమాట. బాయ్ చెప్పు. అందరికి బాయ్ చెప్పేసేయి మరి. సబ్స్క్రైబ్. If you like my video, please like, share and subscribe to my channel. Thank you so much. Bye bye. Chalu. Bye bye. Chalu. Em chalu.